జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈరోజు కర్ణాటకలోని మైసూరుకు 13 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో అద్భుతంగా నిలిచిన చాముండి బెట్ట. ఇది కేవలం ప్రకృతి సౌందర్యం మాత్రమే కాదు, గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం కూడా. ఈరోజు మనం ఈ పర్వతానికి, అక్కడి చరిత్రకు మరియు శక్తి రూపిణి చాముండేశ్వరి అమ్మవారి కథకు పూర్తిగా అక్కడ ఉన్న స్టోరీ అయితే మనం తెలుసుకుందాం. చాముండి బెట్ట మైసూరుపై కాపలా కాస్తున్న పర్వతంలా ఉంటుంది. 1008 మెట్లు ఎక్కి చేరే ఈ పర్వతం శిఖరంలో చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం ఉంది. ఇది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శక్తిపీఠాలలో ఒకటి. కానీ ఈ గుడి గోడల వెనుక దాగి ఉన్నది ఓ మహాకథ. మహిషాసురుని సంహరించిన శక్తిమాత చాముండేశ్వరి కథ. ఈ బెట్ట పేరు చాముండేశ్వరి అమ్మవారి పేరు నుండే వచ్చింది. చాముండి అంటే పరమశక్తి యొక్క ఉగ్ర రూపం. మహిషాసురుని సంహరించిన దేవి రూపమే చాముండి. మైసూరు నగరానికి కూడా మహిషాసురునే కారణం. మహిషాసురు అనేది తర్వాత మైసూరుగా మారింది. మహిషాసురుని కథ. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతను దుర్మార్గుడు, శక్తివంతుడు. బ్రహ్మదేవుని నుండి ఎవరు మగవారు తను చంపలేరని వరం పొంది దానిని దుర్వినియోగం చేశాడు. దేవతలను ఓడించి భూలోకమంతా పాలించాడు. దుఃఖంతో దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరును ప్రార్థించారు. వారి శక్తులన్నీ కలిసి ఒక మహారూపం తీసుకున్నాయి. అది చాముండేశ్వరి అమ్మవారు. ఇక్కడ కాసేపు మనం తెలుసుకోవాల్సినది, 9 రోజుల పాటు చాముండేశ్వరి అమ్మవారు మహిషాసురునితో యుద్ధం చేశారు. అతను సింహం, ఏనుగు, గేదె ఇలా అనేక రూపాలు ధరించాడు. చివరికి 10వ రోజున అమ్మవారు త్రిశూలంతో అతని హృదయాన్ని చీల్చి సంహరించారు. ధర్మాన్ని తిరిగి నిలబెట్టారు. ఈ విజయదశమిని మనం నేటికి దసరాగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మైసూరులో మహోత్సవంగా జరుగుతుంది. బెట్ట శిఖరంపై నిలిచిన ఈ దేవాలయం 12వ శతాబ్దంలో హోయసాల రాజులచే నిర్మించబడింది. తర్వాత విజయనగర రాజులు మైసూరు వడియార్లు విస్తరించారు. 7 అంతస్తుల గోపురం అందమైన శిల్పాలతో అలరారుతుంది. గర్భగుడిలో సింహవాహనంపై 8 భుజాల చాముండేశ్వరి అమ్మవారు భక్తులను కటాక్షిస్తారు. ఇక్కడ బంగారంతో తయారైన విగ్రహం, వెండి తలుపులు, రత్నాలతో ముస్తాబైన సింహవాహనం దర్శనమిస్తుంది. ప్రత్యేకంగా మంగళవారం, శుక్రవారం, నవరాత్రులలో భక్తులు వేలాదిగా వస్తారు. మహిషాసురుని విగ్రహం. ఎంట్రన్స్ వద్ద మహిషాసురుని పెద్ద విగ్రహం ఉంటుంది. కత్తి, పాము పట్టుకుని ఉగ్రంగా నిలిచిన ఈ విగ్రహం భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది సత్యం, అహంకారాన్ని జయిస్తుంది అనే స్ఫూర్తి గుర్తు. నందిబెట్ట అంటే ఈ చాముండేశ్వరి బెట్ట మనం ఎక్కే మార్గంలో 700వ మెట్టు వద్ద ఒక రాయితో చెక్కిన 16 అడుగుల ఎత్తైన నంది విగ్రహం ఉంది. శివుని వాహనం అయిన ఈ నందిని పూలతో, గంటలతో అలంకరిస్తారు. ఇక్కడి నుండి మైసూరు నగరం అద్భుతంగా కనిపిస్తుంది. మైసూరు వడియార్లు చాముండేశ్వరి అమ్మవారిని తమ కుటుంబ దేవతగా భావించేవారు. అమ్మవారి కటాక్షంతోనే తమ రాజ్యం నిలిచిందని నమ్మేవారు. నేటికి దసరా సమయంలో రాజకుటుంబం కత్తిని ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రి, దసరా సమయంలో చాముండి బెట్ట భక్తులతో కిటకిటలాడుతుంది. వేలాది దీపాలు వెలిగిస్తారు. అమ్మవారికి కొబ్బరికాయలు, పూలు సమర్పిస్తారు. విజయదశమి నాడు చాముండేశ్వరి విజయాన్ని సూచించే ఊరేగింపు జరుగుతుంది. ప్రత్యేక అభిషేకాలు, పూజలు, సంప్రదాయ కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మికంగా ముంచేస్తాయి. చాముండి కేవలం ఉగ్రరూపం కాదు, భక్తులను కాపాడే దయామూర్తి కూడా. ఆమె కథ మనకు సత్యం, న్యాయం ఎప్పుడూ గెలుస్తాయని గుర్తు చేస్తుంది. నేటికి చాముండి బెట్ట భక్తులను, పర్యాటకులను, ట్రెక్కింగ్ను ఆకర్షిస్తుంది. సాయంత్రం సూర్యాస్తమయం పై నుంచి కనిపించే మైసూరు ప్యాలెస్ కాంతులు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఆధునిక సౌకర్యాలు వచ్చిన పర్వతం యొక్క పవిత్రత మాత్రం అచంచలంగా ఉంటుంది. ఇలా చాముండి బెట్ట చరిత్ర, పురాణం, ఆధ్యాత్మికం మనం చూసాం. చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో మీ జీవితాల్లో ధైర్యం,
రక్షణ, శాంతి కలగాలని కోరుకుంటున్నాం. మైసూరు వెళ్ళినప్పుడు ఈ 1008 మెట్లు ఎక్కి అమ్మవారిని దర్శించండి. ఈ మహాకథని మీరు కూడా అనుభవించండి. ఇలాంటి మరెన్నో వీడియోలకు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ చాముండేశ్వరి అమ్మవారు దేవస్థానం చాలా పవర్ఫుల్ అమ్మవారు అని భక్తుల విశ్వాసం. నేనైతే అమ్మవారిని దర్శించుకున్నాను. చూడండి, అమ్మవారి ప్రాకోత్సవం అయితే జరిగింది. నేను వెళ్ళే టైంలోనే దర్శించుకొని తర్వాత అయితే క్యూ లైన్లోకి అయితే వెళ్ళాను. 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాను. ఫుల్ రష్ ఉన్నిందనమాట. ఇప్పుడు మనము బస్ స్టాండ్ నుంచి అమ్మవారి టెంపుల్కి ఎలా వెళ్ళాలో చూస్తూ ఉన్నామన్నమాట. ఫుల్ షాప్స్ అంతా ఉంటాయన్నమాట. రకరకాల అంగళ్ళు ఏమంటే ముఖ్యంగా మనకైతే ఈ చెరుకు రసాలు అయితే ఎక్కువగా కనబడుతుందన్నమాట. మీరు ఎక్కడ చూసినా చాలా ఎక్కువ ఉంటాయి. చూడండి, స్నాక్స్ దొరుకుతాయి, చిన్న చిన్న బొమ్మలు, కీ చైన్లు దుకాణాలు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట. ఈవెన్ ఫారినర్స్ కూడా షాపింగ్ చేసేకైతే ఇక్కడైతే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బార్గింగ్ కూడా చేస్తూ ఉన్నారు. నాకైతే చాలా సంతోషమైంది. ఎక్కువ మంది స్పెక్ట్స్ తీసుకుంటున్నారు. మళ్ళీ స్లిప్పర్స్ అయితే అక్కడ వదిలేసి ఇక్కడ కొత్తవి తీసుకొని వెళ్తూ ఉన్నారు. హ్యాండ్ బ్యాగ్స్, చాలా రకాల కీ చైన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. చూడండి, బ్యాగ్స్ వ్యానిటీ బ్యాగ్స్ అన్నమాట. అంతా మనకి హోమ్ మేడ్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు దొరుకుతాయి. తర్వాత వచ్చి పురాతనమైన కాయిన్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. మనకి ఈస్ట్ ఇండియా కాయిన్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఎవరైనా వెళ్ళినప్పుడు ఇక్కడైతే ఒకసారి ట్రై చేయండి. ఆ కాయిన్స్ రియల్ ఫేక్ అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు, అయితే ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళండి. ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.